మస్ట్ ఫ్యామిలీస్తో వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్క సీన్ కానీ మోస్ట్లీ గ్రాఫిక్స్ కానీ ఆదిపురుష్ కంటే చాలా బాగుంది, అసలు కంపేర్ చేయొద్దు. అండ్ తన మూవీ సెలెక్షన్ ఫస్ట్ నుంచి చూసుకుంటే చైల్డ్ యాక్టర్స్ నుంచి ఎదిగారు కాబట్టి ఇంకా చాలా బాగుంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి చూడండి. ఈ జనరేషన్లో చాలా బాగా కనెక్ట్ అవుతుంది, చాలా అందరూ చూడాలి. అంటే అవి పిల్లలు చూస్తుంటేనే వెళ్ళి రియాలిటీ ఏంటో తెలుసుకుంటారు. ఎప్పుడు చూసినా అవి బాలీవుడ్ హాలీవుడ్ మూవీస్ కాకుండా ఇలాంటివి కూడా చూస్తూ ఉండాలి. మన నాలెడ్జ్ అయితే చాలా పెరుగుతుంది. బాగుంది. కాన్సెప్ట్ ఇస్ కంప్లీట్లీ న్యూ. ఇలా అనుకుంటూ వెళ్తే అన్ని మూవీస్ కాపీ అని అనుకోవాలి. బట్ యా, కాన్సెప్ట్ ఇస్ గుడ్. అండ్ మంచు మనోజ్ ఆల్సో యాజ్ అ విలన్ చాలా బాగా చేశారు. అండ్ కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ గ్రాఫిక్స్ వాజ్ సాటిస్ఫైయింగ్. యాక్చువల్గా గ్రాఫిక్స్లో డిసప్పాయింట్ అవుతానేమో అని ఒక ఉండే. బాగుంది. యా, ఇట్స్ గుడ్, వాచబుల్. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నెక్స్ట్ హాఫ్ లో ఉంది, ఎక్స్ట్రాడినరీ ఫస్ట్ హాఫ్ అని చెప్పుకోవచ్చు. తెలుగు టీఎఫ్ఐలో ఇప్పటి వరకు చూడండి బెస్ట్ విజువల్స్ అయితే ఈ మూవీలో చూసుకుంటారు. ఫస్ట్ హాఫ్ వరకు చూసే వరకు చెప్పుకోవచ్చు, కాల్ యాక్షన్ చెప్పుకోవచ్చు, ఇది టీఎఫ్ఐ సినిమా అని చెప్పేసి, ఇది తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఉంది. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ అండ్ యాక్షన్ బాక్స్, ఈ మూడు అయితే ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయ్యాయి అండ్ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. అండ్ వాళ్ళు ఏదైతే హైప్ చేశారో ఈగల్ సిరీస్ అనేది అది చాలా బాగా వర్కౌట్ అయింది అన్న, చాలా బాగా వచ్చింది. కాకపోతే ఓన్లీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మనం హనుమాన్ రేంజ్లో ఒక ఎండింగ్ అయితే ఇవ్వలేకపోయారు, చాలా రష్గా క్లోజ్ చేసినట్టు అనిపించింది. అది కాకుండా ఇంకొకటి పోలీస్ బ్లాక్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉన్నాయో అది కొంచెం అన్నెసరీ అనిపించింది. అది స్టోరీకి అవసరం లేకుండా పెట్టడం అనిపించింది. కానీ అది తీసేస్తే ఓవరాల్గా చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ విజువల్స్, ఎక్స్ట్రాడినరీ బీజిఎం, దాని గురించి ఎంత చెప్పుకున్నది ఒక బీజిఎం గురించి ఆ లెవెల్లో కొట్టాడు. బట్ ఓవరాల్గా చాలా బాగుందన్న. హనుమాన్తో కంపేర్ చేసుకోకపోతే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేస్తారు, మంచు మనోజ్ అయినా సరే. మెయిన్గా చెప్పుకోవాల్సింది శ్రేయ గారి గురించి. శ్రేయ గారికి కొన్ని ఏంటంటే కళ్ళతోనే యాక్ట్ చేశారు ఆవిడ, చాలా నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఆవిడ సీన్స్ అయితే. ఒక్క ఇదేంటంటే హనుమాన్ రేంజ్లో ఎండ్ చేసి ఉంటే ఇంకో హనుమాన్ అయ్యేది, బట్ ఇప్పుడు కూడా ఒక మిరాయ్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ ఉందన్న, ఓవరాల్గా చాలా బాగుంది. ఎంత ఉండొచ్చు ఇప్పుడు ఎన్ని మూవీస్ కాపీ చేసినా సరే మనం చూడడానికి బాగుందా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే అక్కడక్కడ చాలా కాపీ కొట్టారు. ఇప్పుడు దమ్ము స్టోరీ లైన్ అయినా సరే, లేదంటే కల్కి ఎండింగ్ అయినా సరే, లేదంటే స్టార్టింగ్ అయినా సరే, అవన్నీ కొంచెం కాపీ కొట్టినట్టు అనిపించినా సరే చూసేటప్పుడు చాలా బాగా అనిపించాయి, చాలా కనెక్ట్ అయ్యాం. సో దాని వరకు అయితే 100% ల్యాండ్ చేశారు. బీజిఎం నెక్స్ట్ లెవెల్. మెయిన్గా చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ వాల్యూస్ గురించి. వీళ్ళు 60 crores పెట్టినా సరే 600 crores పెడితే ఎంత ఉంటుందో ఆ లెవెల్ అయితే విజువల్స్ కనిపించాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఈ లెవెల్ అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమాని చూసి చాలామంది స్టార్ హీరోలైనా లేదా టైటు హీరోలైనా సిగ్గు తెచ్చుకోవాలి. ఈయన పెట్టిన 60 crores ఈ లెవెల్ విజువల్ చూపిస్తే మీరు అంత కోట్లు తీసుకొని 200 కోట్లు 300 కోట్లు పెట్టి తీస్తున్నప్పుడు మీరు ఎంత మంచిగా తీయాలి. ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాలు దానికి ఎగ్జాంపుల్ కింగ్డమ్ అయినా హరవరి వేర్మల సరే సిగ్గు తెచ్చుకోవాలి అలాంటి వాళ్ళకి వెళ్ళి చూసి. బ్లాక్ బాస్టర్ అయిద్దన్న. ఫస్ట్ హాఫ్ ఒక్కటి చాలు, ఆ లెవెల్లో ఉంది. ఎక్స్ట్రాడినరీ, నెక్స్ట్ లెవెల్. పురాణాల నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్. తేజ సజ్జా గారు ఆయన స్క్రిప్ట్ ఎంచుకోవడం విధానం చూస్తూ ఉంటే వేరే లెవెల్లో ఉంది. ఇలాంటి స్టోరీలు తీసుకుంటూ పోతే టాప్ ప్యాన్ ఇండియా స్టార్స్ అందరి లిస్టులో చేరిపోతారని నేను అనుకుంటున్నాను. ప్రభాస్ గారి తర్వాత మన టాలీవుడ్ నుండి తేజ సజ్జా గారు ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇలాంటిలో 2-3 పడితే ఆయన ఎంచుకునే స్క్రిప్ట్ వేరే విధంగా ఉంది. మన బ్లాక్ స్వాడ్ మనోజ్ గారి గురించి చెప్పాలంటే వేరే లెవెల్. ఆయన కొడుకు వచ్చాడని చెప్పండి అన్నట్లు ఉంది. ఈగ వాళ్ళ మనోజ్ ఫ్యాన్స్ మీద బాక్స్ ఆఫీస్ని తగలబెట్టేలా మనోజ్ ఉన్నాడు. లోపలైతే వేరే లెవెల్లో ఉంది యాక్టింగ్. ఇందులో శ్రేయ గారి యాక్టింగ్ అయితే ఇచ్చి పడేసింది మేడం గారు. ఆమె కూడా ఇందులో మెయిన్ రోల్ పోషించింది. ఆమె ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఈ మూవీలతో అందాలతో ఆరబోచింది మన రితికా నాయక్ అన్నట్టు వేరే లెవెల్లో యాక్టింగ్ చేసింది. హీరోయిన్ కూడా సూపర్గా ఉన్నాయి. మన చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ కూడా ప్యాన్ ఇండియాలో గుర్తింపు ఉంది. ఆయన కూడా యాక్టింగ్ వేరే లెవెల్. జగత్ బాబు గారి యాక్టింగ్ వేరే విధంగా ఉంది. మీరే తప్పకుండా అందరూ చూడాలి. ఇది పురాణాల నేపథ్యంలో సాగే ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ అనమాట. హనుమాన్ తర్వాత ఇంత మంచి మూవీ తీస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దీని మీద ఎప్పటినో బస్ ఉంది, కానీ వేరే లెవెల్లో తీశాడు మన తేజ సజ్జా. సూపర్ అన్న.